అప్పుడు శివుడు ఇంద్రుడు మొదలైన దేవతలతో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, నేను అసురులను చంపేస్తాను. ఈ విషయంలో మీరు ఏమాత్రం సందేహించకండి. ఈ బాణంతో వారు మరణించారు అని గ్రహించండి అన్నాడు. అప్పుడు దేవతలు, ఓ దేవా, నీ మాట సత్యం, ముమ్మాటికి సత్యం. వారును మరణించినట్లే అన్నారు. వారు ఎంతో ఆనందించారు. సమస్త దేవతలతో కలిసి సాటిలేని మహారథం మీద శివుడు బయలుదేరాడు. ఆ శివుణ్ణి ఆయన సేవకులు పూజిస్తున్నారు. కొంతమంది నృత్యం చేస్తున్నారు. కొంతమంది మాంస భక్షకులు తీవ్రమైన కోపంతో ఒకరినొకరు భయపెడుతూ పరిగెత్తుకొని వస్తున్నారు. మహాభాగ్యవంతులు, ఉత్తమ గుణాలు కల మహర్షులు, దేవతలు, ఇతర జనులందరూ శివుడికి జయం కలగాలని కోరుకుంటున్నారు. ఇలా లోకాలకు అభయంకరుడు, దేవప్రభువైన శంకరుడు బయలుదేరగా దేవతలు సమస్త జగత్తు ఎంతో సంతోషించింది. శివుణ్ణి అనేక స్తోత్ర పాఠాలతో స్తుతిస్తున్నారు. ఆయన తేజస్సును వృద్ధి చేస్తున్నారు. ఆయన యుద్ధానికి వెళ్ళే సమయంలో వేలు లక్షల కోట్ల గంధర్వులు వివిధ వాద్యాలను వాయించారు. అప్పుడు శివుడు నవ్వుతూ బ్రహ్మదేవుడితో అన్నాడు, ఓ దేవా, పద, దైత్యులు ఉండే వైపుకు గుర్రాలను తోలు. యుద్ధంలో శత్రువులను సంహరిస్తున్న నా బాహుబలాన్ని ఈరోజు చూడన్నాడు. అప్పుడు ఆ మాట విని బ్రహ్మదేవుడు త్రిపురాల వైపు అశ్వాలను తోలాడు. ఆ అశ్వాలు మనస్సు వాయువుతో సమానమైన వేగం కలవి. అవి ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ముందుకు పరిగెత్తాయి. ఆ రథం మీద శివుడు దేవతలకు విజయం కలిగించటానికి బయలుదేరాడు. శివుడు త్రిపురాలకు ఎదురుగా వెళుతూ ఉండటాన్ని నందీశ్వరుడు చూసి ఎంతో సంతోషించాడు. దిక్కులంతా విపరీతమైన శబ్దం విరిగిపోయినట్టుగా పెద్దగా రంక వేశాడు. మహాభయంకరమైన వృషభం వేసిన ఆ రంకని విని దేవశత్రువులైన తారకులు నశించారు. ఇతర దైత్యులు యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. శంకరుడు కోపించి వారితో యుద్ధం చేయటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సమస్త ప్రాణులు భయపడ్డాయి. ముల్లోకాలు భూమి కంపించాయి. ఆయన ధనస్సుతో బాణం సంధించగా చంద్రుడు, అగ్ని, విష్ణువు, బ్రహ్మ, రుద్రుడు ఎంతో క్షోభకు గురి అయ్యారు. ఆ సమయంలో భయంకరమైన అపశకునాలు కలిగాయి. ధనస్సు క్షోభించింది. భూమి కృంగిపోయింది. అప్పుడు నారాయణుడు ఆ బాణం భాగం నుంచి యువతలకు వచ్చి వృషభ రూపాన్ని ధరించాడు. ఆ మహారథాన్ని పైకెత్తాడు. రథం శిథిలమవుతుండగా, శత్రువులు గర్జిస్తూ ఉండగా శివుడు కోపించి పెద్దగా గర్జించాడు. అప్పుడు ఆయన వృషభం శిరస్సు మీద, గుర్రం వీపు మీద ఉన్నాడు. ఇలా రుద్రుడు దానవుల పట్టణాన్ని చూశాడు. వృషభం గిట్టును రెండుగా చీల్చాడు. అశ్వాల స్తనాలను కోసివేశాడు. అప్పటి నుంచి గోవులకు గిట్టలు రెండుగా చీలి ఉన్నాయి. గుర్రాలకు స్తనాలు ఉండవు. శివుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన ధనస్సుకు నారినెక్కించాడు. ధనస్సుకు నారినెక్కించి బాణాన్ని సంధించాడు. దానిలో పాశుపతాస్త్రాన్ని కలిపి త్రిపురాలు ఏకం కావాలి అని ధ్యానించాడు. విల్లు పైకెత్తి పట్టుకొని నిలబడగా కాల ప్రేరణ వల్ల ఆ మూడు పురాలు ఒకటయ్యాయి. మూడు ఏకమై త్రిపురత్వాన్ని పొందాయి. దాన్ని చూసి దేవతలకు ఎంతో ఆనందం కలిగింది. దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరూ శివుణ్ణి స్తుతిస్తూ జయ జయ ధ్వనాలు చేశారు. శివుడు సహించరాని తేజస్సుతో శోభిస్తున్నాడు. అప్పుడు ఆయన ఎదురుగా పురత్రయం ప్రకటమైంది. వెంటనే శివుడు దివ్యమైన ధనస్సును బాగా లాగి త్రిలోకసారమైన ఆ బాణాన్ని త్రిపురాల వైపు గురిచూసి ప్రయోగించాడు. అది దూసుకొని పోయి త్రిపురాలను కొట్టింది.
అప్పుడు త్రిపురాలు క్రింద పడ్డాయి. వాటిలోంచి తీవ్రమైన ఆర్తనాదం వినిపించింది. అలా శివుడు అసురులను భస్మం చేసి పడమటి సముద్రంలో పడవేసి ముల్లోకాల మేలును కోరుకున్నాడు. త్రిపురాలను నిశ్శేషంగా దానవులను భస్మం చేసేశాడు మొత్తం. రుద్రుడి కోపం వల్ల ఆహా అనే అగ్ని పుట్టింది. దానితో రుద్రుడు, నువ్వు సకల లోకాలను భస్మం చేయకు అన్నాడు. తర్వాత దేవతలు, జనులు, మహర్షులు శాంతించారు. సాటిలేని పరాక్రమం గల శివుణ్ణి స్తుతించారు. శివుడి అనుమతి పొంది అందరూ ఎంతో సంతోషిస్తూ తమ తమ స్థానాలకు వెళ్ళారు. ఇలా సృష్టికర్త భగవంతుడు, దేవదేవుడై శివుడు లోకాలను మేలు కలిగించాడు. ఓ శల్యరాజా, పితామహుడు, విశ్వవిధాత భగవంతుడు, పరముడు, అవినాశి అయినటువంటి బ్రహ్మదేవుడు శివుడి రథానికి సారథి అయ్యాడు. అలాగే నువ్వు కూడా ఈ కర్ణుడి రథానికి సారథివికా. అబ్బా, ఇంత చెప్పాల్సి వచ్చింది. శివుణ్ణి పోల్చుకున్నారు. అప్పుడే ఆ శల్యుడికి సంతోషం. కృష్ణుని పోల్చారు, శివుణ్ణి పోల్చారు, కర్ణుణ్ణి పోల్చారు, అబ్బా మరి బ్రహ్మను పోల్చారు. ఇంతమందిని పోల్చి కర్ణుడి రథానికి నువ్వు సారథిక. కర్ణుడి రథాశ్వాలను నియంత్రించు. గుర్రాల పగ్గాలను పట్టుకొని సారథ్యం చెయ్యి. నువ్వు కృష్ణుడి కంటే, కర్ణుడి కంటే, అర్జునుడి కంటే కూడా చాలా గొప్పవాడివి. ఇక ఈ విషయంలో వేరే ఆలోచన చెయ్యకు. యుద్ధంలో ఈ కర్ణుడు శివుడితో సమానమైనవాడు. నీతిలో నువ్వు బ్రహ్మదేవుడితో సమానమైనవాడు. బ్రహ్మదేవుడు అసురులను జయించినట్లుగా నా శత్రువులను జయించటానికి నువ్వే సమర్థుడవు. ఈరోజు కర్ణుడు అర్జునుడిని త్వరగా చంపేలాగా రథాన్ని నడిపించు, వీలు కల్పించు. ఓ శల్యరాజా, నా రాజ్యాశ, జీవితాశ నీ మీదే ఉన్నాయి. నువ్వు కర్ణుడికి సారథ్యం చేయటం వల్లనే కర్ణుడి విజయం కూడా ఆధారపడి ఉంటుంది. కర్ణుడు, రాజ్యం, మేము విజయాన్ని అన్నీ నీ మీదే నిలబడి ఉన్నాయి. ఈరోజు యుద్ధభూమిలో కర్ణుడి రథాశ్వాలను నువ్వు వశం చేసుకో. నీకు ఇంకొక కథ కూడా చెబుతున్నాను, విను. పూర్వము ధర్మవేత్త అయిన ఒక విప్రుడు నా ఎదుట మా తండ్రితో ఇలా చెప్పాడు. కారణ కార్యయుక్తమైనది, విచిత్రమైనదైన ఈ కథను విని బాగా ఆలోచించుకో. తర్వాత నా పని చేసిపెట్టు. మరొక ఆలోచన మాత్రం చెయ్యకు. భార్గవుల వంశంలో జమదగ్ని జన్మించాడు. ఆయన పుత్రుడు తేజస్సు గుణాలు కలవాడు. ఆయనే పరశురాముడు. ఆయన అస్త్రాలను పొందటం కోసం నిర్మలమైన మనస్సుతో నియమాలు పాటించాడు. ఇంద్రియాలను అదుపు చేసుకున్నాడు. తీవ్రంగా తపస్సు చేశాడు. శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన భక్తికి, శాంతికి శివుడు సంతోషించి పరశురాముడి మనస్సులోని కోరిక తెలుసుకున్నాడు. శివుడు అందరికీ సుఖాన్ని కలిగించేవాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, ఓ పరశురామ, నీకు శుభం కలుగుగాక. నీ తపస్సుకు నేను ఎంతో సంతోషించాను. నీ కోరిక నాకు తెలుసు. నువ్వు హృదయాన్ని నిర్మలం చేసుకో, అంటే నీ కోరిక తీరుతుంది. నువ్వు పరమ పవిత్రుడు అవగానే నీకు అస్త్రాలను నేను ఇస్తాను. అయోగ్యుడు, అసమర్థుడైన వానికి అస్త్రాలు భస్మం చేస్తాయి వాళ్ళను అన్నాడు. ఆ మాట విని పరశురాముడు ఆయనకు నమస్కారం చేసి ఇలా అన్నాడు, ఓ దేవా, నేను అస్త్రాలు ధరించటానికి యోగ్యుణ్ణి అని నువ్వు అనుకున్నప్పుడే నాకు దివ్యాస్త్రాలు ఇవ్వు అన్నాడు. తర్వాత పరశురాముడు మళ్ళీ అనేక సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, పూజ, ఉపహారం, కానుకలు, హోమం, మంత్రజపం మొదలైన సాధనాలను నిష్ఠతో
పాటించాడు, శంకరుణ్ణి ఆరాధించాడు. అప్పుడు పరశురాముడి పట్ల శివుడు ఎంతో సంతోషించాడు, ప్రసన్నుడయ్యాడు. విధమైనటువంటి అర్చనలు చేశాడులేండి. ఒకటా రెండా. పరశురాముడి గుణగణాలను పార్వతీదేవి ఎదుట అనేక విధాలుగా మెచ్చుకున్నాడు. ఇతడు దృఢమైన వ్రతానుష్ఠానం గలవాడు, నాయందు భక్తి గలవాడు అని శంకరుడు దేవతలు, పితృదేవతలు ఎదుట కూడా పరశురాముడి యొక్క గుణాలను మెచ్చుకున్నాడు. అదే సమయంలో దైత్యులు మహాబలవంతులు అయ్యారు. దర్పమోహాదులతో వారు దేవతలను బాధించసాగారు. అప్పుడు దేవతలు వారిని వధించాలని నిశ్చయించుకున్నారు. గట్టి ప్రయత్నం చేశారు, కానీ దేవతలు వారిని ఓడించలేకపోయారు. అప్పుడు దేవతలు శివుణ్ణి సమీపించి భక్తితో శివుణ్ణి ప్రసన్నం చేసుకొని శత్రువులను జయించమని కోరారు. అప్పుడు శంకరుడు శత్రునాశనం చేస్తానని దేవతలకు మాటిచ్చాడు. వెంటనే పరశురాముడిని పిలిచి ఇలా అన్నాడు, ఓ పరశురామ, లోకానికి హితం చేయటం కోసం, నాకు సంతోషం కలిగించటం కోసం నువ్వు దేవశత్రువులను వధించు అన్నాడు. అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు, ఓ దేవా, నేను అస్త్ర విద్యాభ్యాసం చేయలేదు. మరి ఆ దానవులేమో అస్త్ర విద్య విశారదులు, వారిని నేను ఎలా చంపగలను? వారిని చంపటానికి నాకేం సామర్థ్యం ఉంది అని అడిగాడు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, రామా, నేను ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళు, నువ్వు శత్రువులను సంహరిస్తావు అన్నాడు. అప్పుడు పరశురాముడు ఆ ఆజ్ఞను శిరసా వహించాడు, శుభాశిస్సులను పొందాడు. దానవుల మీదకి వెళ్ళి ఇలా అన్నాడు, ఓ దైత్యులారా, మీరు యుద్ధ మదంతో ఉన్నారు, నాతో యుద్ధం చేయండి. మిమ్మల్ని జయించటానికి శివుడు నన్ను మీ వద్దకు పంపించాడు అన్నాడు. అప్పుడు దైత్యులు యుద్ధం ప్రారంభించారు. పరశురాముడు యుద్ధంలో దైత్యులను సంహరించాడు. వజ్రాయుధంతో, పిడుగులతో సమానమైన దానవుల దెబ్బలతో పరశురాముడి శరీరం బాగా గాయపడింది. అప్పుడు తన వెంటే ఉండి అదృశ్యంగా ఉన్న శివుడు పరశురాముడి శరీరాన్ని తాకగా పరశురాముడి శరీరం మీద గాయాలు మాయమైపోయాయి. పరశురాముడి వీరకృత్యం చేసి దుష్టవధను పూర్తి చేశాడు. దానికి శివుడు ఎంతో సంతోషించాడు. పరశురాముడికి అనేక వరాలను కూడా ఇచ్చాడు. ఎంతో సంతోషిస్తూ శివుడు ఇలా అన్నాడు, ఓ పరశురామ, దానవుల శస్త్రాలు తగలటం వలన నీ శరీరంలో కలిగిన బాధ వలన నువ్వు ఇప్పుడు దేవతలతో సమానమైన వాడివయ్యావు. మానవులు ఆచరించే కర్మ నీకు నశించింది. నీకు కావలసిన దివ్యాస్త్రాలు నా నుండి తీసుకో అన్నాడు. అప్పుడు పరశురాముడు తాను మనస్సులో కోరుకున్న సమస్త అస్త్రాలను, నానావిధ వరాలను పొంది శివుడికి నమస్కరించాడు. ఆయన అనుమతి తీసుకొని వెళ్ళాడు. ఇలా ఆ ఋషి పూర్వం జరిగిన కథని చెప్పాడు. మహాత్ముడైన ఆ పరశురాముడే ఎంతో సంతోషిస్తూ మన కర్ణుడికి ధనుర్వేదాన్ని అనుగ్రహించాడు. ఒక్క విషయం ఆలోచించు, మన కర్ణుడిలో ఏదైనా పాపం ఉంటే పరశురాముడు దివ్యాస్త్రాలను ఇచ్చేవాడే కాదు కదా. కర్ణుడు సూత వంశంలో పుట్టాడని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఇతడు క్షత్రియ వంశంలో జన్మించిన దేవపుత్రుడే అని నేను అనుకుంటూ ఉంటాను. ఇతడి తల్లి తన రహస్యాన్ని దాచిపెట్టుకోవటానికే ఇతడి వదిలేసి ఉంటుందని అనుకుంటున్నాను. ఓ శల్య, ఈ కర్ణుడు సహజ కవచ కుండలాలు గలవాడు, పొడవైన చేతులు గలవాడు, మహారథుడు, సూర్యుడితో సమానమైనవాడు. లేడి కడుపున పెద్ద పులి పుడుతుందా? పుట్టదు కదా. ఓ రాజా, ఇతడి భుజాలను చూడు, ఏనుగు తొండంలాగా బలిసి ఉన్నాయి, బలంగా ఉన్నాయి. ఇతడి వక్షస్థలం చూడు, శత్రువులను నాశనం చేసేదిగా ఉంది. కనుక ఈ కర్ణుడు సామాన్యమైన వాడు కాడు. ఇతడు పరశురాముడి శిష్యుడు, కనుక ఇతడు మహాత్ముడు అని అన్నాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.
35వ అధ్యాయం. దుర్యోధనుడు శల్యుడితో ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఇలా సర్వలోకాలకు తాత, తండ్రి, భగవంతుడు అయిన బ్రహ్మదేవుడే సారథ్యం చేశాడు. రుద్రుడు రథికుడు అయ్యాడు. రథికుడి కన్నా ఎక్కువ వాడినే రథసారథిని చేయాలి. కాబట్టి పురుష శ్రేష్ఠ, యుద్ధంలో కర్ణ రథాశ్వాలను నువ్వు నియంత్రించు. దేవతలు ఎంతగానో ప్రయత్నం చేసి బ్రహ్మదేవుణ్ణి సారథిగా వరించినట్లుగా మేము ప్రయత్నం చేసి కర్ణుడి కంటే గొప్పవాడైన నిన్ను సారథిగా వరించాము. ఆనాడు బ్రహ్మదేవుడు సారథ్యం చేసినట్లుగా ఈనాడు నువ్వు కూడా కర్ణుడి రథానికి సారథ్యం చెయ్యి, కర్ణుడి గుర్రాలను నియంత్రించు అన్నాడు. ఆ మాటలు విని శల్యుడు ఇలా అన్నాడు, ఓ మహారాజా, శంకరుడికి బ్రహ్మదేవుడు సారథ్యం చేయటం, శివుడు ఒకే బాణంతో త్రిపురాలను ధ్వంసం చేయటం అనే మానవాతీతమైన ఈ కథను పెద్దలు విద్వాంసులు చెబుతూ ఉండగా నేను కూడా విన్నాను. బ్రహ్మదేవుడు సారథి అయిన ఈ పురాతన వృత్తాంతమంతా శ్రీకృష్ణుడికి కూడా తెలిసే ఉంటుంది. అనాగత మతిక్రాంతం వేద కృష్ణోపి తత్వతః. జరిగింది జరగబోయేది యథార్థంగా శ్రీకృష్ణుడికి తెలుసు. ఈ విషయం తెలిసి కూడా శ్రీకృష్ణుడు రుద్రుడికి బ్రహ్మదేవుడిలాగా అర్జునుడికై సారథ్యాన్ని స్వీకరించాడు. ఒకవేళ సూతపుత్రుడు అతి కష్టం మీద అర్జునుడిని సంహరిస్తే శంఖచక్ర గదా హస్తుడైన కృష్ణుడు అర్జునుడు మరణించటాన్ని సహించలేకపోతాడు. అప్పుడు తానే యుద్ధం చేస్తాడు. నీ సేనను దగ్ధం చేస్తాడు, భస్మం చేస్తాడు. శ్రీకృష్ణుడు కనుక కోపిస్తే శత్రుసేనలతో ఒక్క రాజు కూడా నిలబడలేడు అన్నాడు. జాగ్రత్త. అప్పుడు దుర్యోధనుడు శల్యుడితో, ఓ రాజా, కర్ణుడు సకల శాస్త్రాలు కూడా పూర్తిగా నేర్చుకున్నాడు, సర్వశస్త్రాలు నేర్చుకున్నాడు, సర్వశస్త్రధారుల్లోనూ శ్రేష్ఠుడు. అతడు సూర్యసుతుడు. అతడిని అవమానించకు. భయంకరమైనది మహత్తరమైనదైన అతడి అల్లెత్రాటి ధ్వనిని విని పాండవ సైన్యాలు 10 దిక్కులకు పారిపోతాయి. రాత్రి యుద్ధంలో మాయావి అయిన ఘటోత్కచుడు ఎన్నో మాయలు చేశాడు. అప్పుడు కర్ణుడు అతన్ని ఎలా వధించాడో నువ్వు చూశావు. అర్జునుడు ఎంతో భయపడి ఎన్ని రోజుల వరకు కర్ణుడి ఎదుటే పడలేదు, కర్ణుడు ఎదిరించలేదు. కర్ణుడు బలవంతుడైన భీముణ్ణి వింటికోనతో పొడిచి యుద్ధానికి ప్రేరేపించాడు. మూఢుడా, తిండిపోతా అని చాలా పేర్లతో అపహేళన చేశాడు. అలాగే శూరులైన మాధురీపుత్రులను ఓడించాడు. ఏదో ఒక కారణం చేత వారిని చంపకుండా వదిలేశాడు. అలాగే వీరుడైన సాత్వికని కూడా కర్ణుడు జయించాడు. అతడికి రథం లేకుండా చేశాడు. అలాగే కర్ణుడు నవ్వుతూనే దృష్టద్యుమ్నుడు మొదలైన శృంజయ వీరులను ఎన్నోసార్లు ఓడించాడు. కనుక యుద్ధంలో కర్ణుడు మహారథుడు. కర్ణుడు కనుక కోపిస్తే వజ్రాయుధాన్ని పట్టుకున్న ఇంద్రుడిని కూడా సంహరిస్తాడు. అటువంటి వాడిని పాండవులు యుద్ధంలో ఎలా జయించగలరు? నువ్వు కూడా సర్వాస్త్రవేత్తవు, సర్వ విద్యా విశారదుడవు. భుజబలంతో నీతో సమానమైన వాడు ఈ భూమిలోనే లేడు. పరాక్రమంలో నిన్నెవరూ ఓడించలేరు. కనుకనే నిన్ను శల్యుడు ముల్లి వంటివాడు అంటారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.